బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సాటర్డే. సో మార్నింగే ఈరోజు హనుమాన్ జయంతి కూడా ఉంది సాటర్డే, అండ్ దట్ టు హనుమాన్ జయంతి ఉంది. అండ్ ఇక్కడ మనకి మన వెంచర్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. సో అక్కడ ఆంజనేయ స్వామికి ఈరోజు వడమాల బాగా పూజ చేస్తారనమాట. హనుమాన్ జయంతికి, అమావాస్యకి చాలా బాగా పూజ అయితే చేస్తారు. సో ఈరోజు మనం మార్నింగే కాబట్టి కొంచెం ఇంట్లో పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని బాక్స్ కూడా రెడీ చేసేసుకొని డైరెక్ట్గా అట్లా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. సో చాలా రోజులు అయింది కదా టెంపుల్కి వెళ్ళక. ఈ మధ్య ఇంట్లో పనే ఎక్కువైపోయింది. ఇంట్లో పూజ చేసుకుంటున్నా కానీ ఏ టెంపుల్స్కి వెళ్ళట్లేదు. లిటరల్లీ అసలు టెంపుల్కి ఒక్కసారన్నా వెళ్ళేదాన్ని ఇంతకుముందు, ఇప్పుడు అస్సలు కుదురుతలేదనమాట. సో ఈరోజు హనుమాన్ జయంతి కదా, అందులో సాటర్డే బాగా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు వెళ్దామని అనుకుంటున్నా. సో అక్కడ చాలా బాగా జరుగుతుంది. హనుమాన్కి ఆకు పూజ అండ్ చెవిచ్చే వాళ్ళు ఆకు పూజ అండ్ ప్రసాదాలు. సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదం తీసుకొని వెళ్తారు. ఒక్కొక్కరు పులిహోర, వడమాల చేస్తారు కదా వడలు. సో ఆ వడలు వడమాల వేస్తారు. చాలా బాగుంటారు ఈరోజు స్వామివారు అయితే. చాలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి, అంత అందంగా కనిపిస్తారు ఈరోజు. సో మీరు కూడా చూడండి నాతో పాటు. అండ్ మన పాత వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎంత అందంగా ఉంటుందని చెప్పేసి. నేను ఇంతకుముందు పూజకి ఎవ్రీ ఫ్రైడే కుంకుమ పూజకి అయితే వెళ్ళేదాన్ని, వీలు చూసుకొని వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు ఏమంటే ఇంట్లోనే కొంచెం వర్క్ ఎక్కువ కావడం వల్ల వెళ్ళలేకపోతున్నాను అనమాట. సో అట్లీస్ట్ సండే అయినా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని. హనుమాన్ జయంతి కాబట్టి ఈరోజు వెళ్తున్నాను అనమాట. సో డైలీ మార్నింగ్ ఒక బాటిల్ వాటర్ అయితే తాగేస్తున్నా. అంటే టైం పెట్టుకుంటున్నా, ఒక 2 అవర్స్కి ఒక బాటిల్, 2 అవర్స్కి ఒక బాటిల్ అని చెప్పేసి. సో ఇప్పటికైతే 1 బాటిల్ కంప్లీట్ చేశాను. వెళ్ళేలోపు ఇంకో బాటిల్ కంప్లీట్ చేస్తే వాటర్ క్వాంటిటీ మన బాడీకి చాలా అవసరం. బికాజ్ మన స్కిన్ షైన్ అవ్వాలన్నా, ఫ్రెష్గా అనిపించాలన్నా వాటర్ అనేది మనకు ఖచ్చితంగా అవసరం అనమాట. సో ఓకేనండి, ఇప్పుడైతే నేను నైటే పెసరపప్పు నానేసి పెట్టున్నాను అనమాట. సో దేవుడికి ఇవ్వాలి కదా అని చెప్పేసి. మార్నింగే కాఫీ కూడా అయిపోయింది నాది. సో ఇక్కడ పెసరపప్పు అయితే నానబెట్టి పెట్టేస్తున్నాను. అండ్ మార్నింగ్ లేస్తేనే ఒక 2-3 టైమ్స్ అవి వాష్ చేస్తున్నా. ఎందుకంటే నైట్ నానబెట్టి పెట్టున్నాను కదా, కొంచెం బాగుంటుందని చెప్పేసి. అంటే రాత్రి వాటర్ తీసేసి మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా కడిగి పెట్టేస్తాను అనమాట. అండ్ మా పూజ గది చూసారా, పూజ గది మేకోవర్ చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇది పెట్టినప్పటి నుంచి నాకు చాలా బాగా నచ్చింది. సో ఓకేనండి, ఇప్పుడైతే నేను ఫస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అక్కడ టెంపుల్లో స్వామివారి దర్శనం చేసుకోండి అండ్ చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి. ఓకేనా? సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుందండి. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోతండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై వీడియోస్. ఓకేనా? సో ఇప్పుడైతే లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో మార్నింగే నేను ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుంటే మార్నింగే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే కొంచెం ఎర్లీగా లేసామనుకోండి పూజ కంప్లీట్ అయిపోతుంది అండ్ పని మొత్తం ఫాస్ట్గా అయిపోయినట్లు అనిపిస్తుంది. సో నెక్స్ట్ నేను టెంపుల్కి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. తమలపాకుల మాల అయితే ఇంట్లో వేద్దాం అనుకున్నా. ఆంజనేయ స్వామి ఫ్రేమ్ ఉంది కదా, సో అక్కడ తమలపాకుల మాల వేద్దాం అనుకున్నా. బట్ నేను అక్కడ నిలబడట్లేదు స్వామివారికి కాబట్టి 2 అయితే పెట్టేశాను. సో మిగతా తమలపాకులన్నీ నేను టెంపుల్కి తీసుకుని వెళ్తా. అక్కడ ఈరోజు ఆకు పూజ అయితే చేస్తారు అండ్ వడమాల, ఆకు పూజ ఇవి ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి కొంచెం స్పెషల్గా చేస్తారు. అండ్ మా టెంపుల్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి. ఆంజనేయ స్వామికి వడమాల, ఆకు పూజ చేస్తే ఎంత కలగా అనిపిస్తుందో. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి తమలపాకులు. సో స్వామివారికి ఇచ్చిరానికి అనమాట, టెంపుల్లో ఇవ్వడానికి. ఈరోజు తమలపాకులు ఇద్దాం అనుకుంటున్నా, అంటే ఆంజనేయ స్వామికి. అండ్ ప్రసాదం కూడా ఇంకోసారి వాష్ చేసేసి పెట్టేస్తా. ఈలోపు రైస్ కుక్కర్లో వేసాను అనమాట రైస్. సో త్వరగా అయిపోతుందని చెప్పేసి తీసి పెట్టేసుకుంటా. పూజకు సంబంధించినవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత కర్రీ అయితే వేస్తాను.
ఇది మార్నింగ్ స్వామివారి కోసం నానబెట్టిన పెసరపప్పు అనమాట. వడపప్పు పానకం చాలా ఈజీ కదా. సో నైబర్స్ అందరు కలిసి ఒక్కొక్క ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా నేను పెసరపప్పు ఈజీగా ఉంటుంది కదా ప్రసాదం, చాలా ఈజీ. వాటర్తో ఒకసారి వాష్ చేసేసి పోసి పెట్టేస్తే వాటర్ మంచిగా నానిపోతుంది. నైటే నానబెట్టి ప్రసాదం అయితే ఇచ్చి పంపించేశాను పిల్లలతో. సో నెక్స్ట్ ఇక్కడ నేనైతే టెంపుల్కి వచ్చేసాను. కొంచెం ఎర్లీగా వెళ్తే మనం ఏదైనా కొంచెం వీడియో షూట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను టెంపుల్కి కొంచెం ఎర్లీగానే వచ్చేసాను. 8:30కి అంతా. సో ఇంట్లో 8 o'clock అంతా వర్క్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 8:30కి అంతా నేను ఇక్కడ టెంపుల్కి వచ్చాను. టెంపుల్కి బయట రంగోలీ అయితే ఎంత బాగా అనిపిస్తుందో కదా. సో ఇక్కడ స్వామివారు పీఠాధిపతి గారు తెలుసు కదండి. సో మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్కి కావాల్సినవన్నీ మనకి హెల్ప్ చేసిన వారు పీఠాధిపతి గారు అనమాట. సో ఇన్ సూన్ నేనేమన్నా వెళ్ళొచ్చేమో, వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం అంటే పీఠాధిపతి గారిని దర్శనం చేసుకొని రావచ్చేమో అని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ జరగాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ ఇక్కడ తమలపాకుల ఆకు పూజకైతే ఇక్కడ పెట్టేస్తున్నారు స్వామివారికి. అండ్ నాన్న, పిల్లలు, మా తమ్ముడు పిల్లలు అందరూ టెంపుల్కి అయితే వచ్చారు. మార్నింగే వచ్చేసారు. అండ్ ఇక్కడ ఈవిడ కనిపిస్తున్నారు కదా. సో తను వచ్చేసి మనకి టెంపుల్లో అమ్మవారి నవరాత్రులు అప్పుడైతే శారీ ట్రేపింగ్ కానివ్వండి, అమ్మవారికి జ్యువెలరీ విషయంలో, సో మొత్తం హోల్ డెకరేషన్ మొత్తం అమ్మవారికి దసరా నవరాత్రుల్లో తనే చేస్తారనమాట. సో చాలా బాగా చేస్తారు. మీరు ఎవరైనా ఇన్ కేస్ ఎవరైనా చూడకుంటే దసరా నవరాత్రుల్లో చూడండి, అమ్మవారికి ఎంత మంచిగా అలంకారం చేస్తారో. సో చాలా బాగా నచ్చుతుంది. అండ్ టెంపుల్లో ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటారనమాట, ఏ పనైనా సరే. సో ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ తమలపాకుతో పాటు తులసాకు కూడా ఇక్కడ వేస్తున్నారు. అండ్ తులసి మాల కూడా వేస్తారు. బట్ ఏమంటే మనకి దగ్గరలో తులసి ఆకులు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇట్లా తమలపాకులో పెట్టేసి తులసి ఆకుల్ని పెడుతున్నారనమాట, అంటే ఆకు పూజ చేయడానికి. సో ప్రతి ఒక్కరు ఒక్కో చేస్తేనే ఏ పనైనా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అండ్ టెంపుల్లో స్వామివారి సేవ చేయడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ అదర్ హెల్ప్ చేసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది ఆకు పూజకి రెడీ చేస్తున్నారు. అండ్ కొంతమంది అయితే వడమాల. సో వడమాల స్వామివారికి చాలా ఇష్టము. సో కాబట్టి 51 అంటే 51 వడల మాల అయితే చేస్తారు. సో అంతకు మించి కూడా వేస్తారు అనుకుంటా. నేనైతే 51 అని చూశాను, కౌంట్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. సో ఇక్కడ మొత్తం వడమాలకైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఎంత బాగుంటుందో కదా, అందరు కలిసి ఎంచక్క పూజకు కానివ్వండి మాట్లాడుకుంటూ అన్ని పని చేస్తే ఈజీగా అయిపోతుంది, ఏది పెద్ద కష్టం అనిపించదు. అండ్ ఇక్కడ ఒకరైతే వడలు చేశారు, అండ్ ఇంకొకరైతే కేసరి. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ పెసరపప్పు నానబెట్టేశారు కదా, అది ఎవరో తెలుసు కదా. సో అది మనమే అనమాట. ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి ఆ పెసరపప్పు అయితే నేను నానబెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ మామిడికాయ పులిహోర. సో ఏదైనా మనం ప్రసాదాలు చేసేటప్పుడు మనం టేస్ట్ చేయము యాక్చువల్లీ. సో దేవుడి కోసం చేసే ప్రసాదాలు ఏదైనా సరే ఎంత కమ్మగా ఉంటాయో కదా. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అంత అనిపించదు, దేవుడి కోసం చేసినప్పుడు ఎందుకో తెలీదు అది ఒక రకమైన టేస్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్వామివారి కోసం పూలు, పళ్ళు అండ్ అభిషేకం అయితే జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టేశాము. ఒకటి ఏంటంటే మాకు టెంపుల్ కొంచెం లాంగ్లో ఉన్నా కూడా కొంచెం వాకబుల్ డిస్టెన్సే, కానీ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కదా, ఎంత బాగా అనిపిస్తుందో, పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఈ బుడ్డ పాప అయితే బాగా ప్రశాంతంగా ఎవ్వరు చెప్పకుండా కూడా మంచిగా నమస్కారం చేసుకుంటూ స్వామివారి చుట్టూ తిరుగుతుందనమాట. చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో, చాలా హాయిగా అనిపిస్తుంది. సో ఇక్కడ అంటే మేము ఏదైనా అకేషన్ ఉన్నప్పుడే వస్తామన్నమాట టెంపుల్కి. ఏదైనా పూజలు అట్లా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు అట్లా వస్తాము. అక్కడ వచ్చినప్పుడు అస్సలు వెళ్ళాలనిపించదు, ఎంచక్క ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి అక్కడ స్వామివారి భజనలో మంచిగా లీనమైపోయి ఉంటాం కదా. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా పూజల్లో పార్టిసిపేట్ చేయడం, చాలా మంచిగా పూజ చేసుకోవాలని అనిపిస్తుంది. సో అందరితో కలిస్తే ఇంకా బాగా చేసుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఇంకా స్వామివారికి అయితే అభిషేకం ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఈలోపు మనం తర్వాత ఇంకా వీలు ఉంటుందో ఉండదో అని చెప్పేసి ముందుగానే స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు అయితే వేసేస్తున్నా. సో అమావాస్య రోజు కూడా ఈవినింగ్ టైం చాలా బాగా జరుగుతుంది. ఒకటండి, స్వామివారికి మనం నమ్మకంతో ఏదైనా భక్తితో మనం అడిగామంటే స్వామి కాదనకుండా ఇచ్చేస్తారు. ఆ విషయంలో అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను 100%. సో ఇక్కడ స్వామివారికి అభిషేకం అంటే పంచామృతంతో అభిషేకం అయితే జరుగుతుంది. విశ్వావశూన్యావరాత్వన్నః సంహిమన్యో అభిభూజ్యోజా స్వయం భోర్నామో
అభిమాదిశాః విశ్వదర్శనిస్సహ నిస్సహ. సో స్వామివారికి ఇక్కడ అభిషేకం జరిగేంత వరకు మనం హనుమాన్ చాలీస్ అయితే ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి అందరు కలిసి హనుమాన్ చాలీస్ అయితే చదువుతున్నారు అనమాట. సో అంటే అమ్మవారికి పూజ చేసినప్పుడు లలితా సహస్రనామ అండ్ కుంకుమార్చన చేస్తామన్నమాట. ప్రతిరోజు ఈవినింగ్ అయితే కుంకుమార్చన ఉంటుంది. కాకపోతే రెగ్యులర్గా వస్తుంటారు కదా, రెగ్యులర్గా వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా కుంకుమార్చన, లలితా సహస్రనామాలు, హనుమాన్ చాలీసా అండ్ లక్ష్మీ నరసింహస్వామిది కవచము అన్నీ చదువుతారండి. ఈవినింగ్ టైం మనం ఓపిక చేసుకొని ఇంట్లో ఎంత పని ఉన్నా సరే ఓపిక చేసుకొని వచ్చి ఇలా చదువుకోవడం వల్ల హెల్త్, వెల్త్, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏది ఉన్నా సరే వెళ్ళిపోతుందండి అలాగా. సో స్వామివారిని మనం అంత తలుచుకున్నప్పుడు స్వామివారు ఒక్కసారైనా మనకెళ్ళి చూస్తారని చెప్పేసి అనుకుంటాం కదా. సో ఈరోజు నాకు వీలుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చి నేను వీడియో తీసుకుంటూ నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తున్నాను. చూడండి, నేనైతే చాలా చాలా అదృష్టం అని అనుకుంటాను. బికాజ్ ఇలాంటి అరుదైన వీడియోస్ నేను చాలా తక్కువగా షేర్ చేస్తుంటాను. బికాజ్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మటుకే కదా నేను షేర్ చేయగలను. అండ్ నాతో పాటు నా నైబర్స్ అండ్ అఫ్కోర్స్ మీరు ఆ తాతయ్యని చూసుంటే గుర్తుపట్టింటారు. టెంపుల్లో ఏదైనా హోమం కానీ పూజలు కానీ ఏదైనా జరగాలి అంటే మటుకు తాతయ్య వచ్చి అందరికీ చెప్తారనమాట. నెక్స్ట్ డే ఇలా ఉంటుంది, కంపల్సరీ అందరు రావాలి అని చెప్పేసి. కానీ ఇంత వయసులో కూడా ఆయన అంత ఓపికతో ఇవన్నీ పనులు చేస్తున్నా అంటే అది నిజంగా గాడ్ బ్లెస్సింగ్సే. సో తాతయ్యతో పాటు మనం కూడా ఈ పూజలో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా వారైతే రాలేదండి, ఆయన కొంచెం వర్క్ కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి సో ఈవినింగ్ వస్తా అని చెప్పారు. ఈవినింగ్ ఖచ్చితంగా పల్లకి సేవ ఉంటుంది. ఇలా మనకి పూజలు జరిగినప్పుడు అంటే హనుమాన్ జయంతి, లక్ష్మీ నరసింహస్వామి జయంతి, ఎవ్రీ సాటర్డే అట్లా పల్లకి సేవ అయితే ఉంటుంది. మన వెంచర్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయో అంతా తిరుగుతారనమాట. పల్లకిలో నరసింహస్వామి కానివ్వండి, ఇలా ఆంజనేయ స్వామి కానివ్వండి, ఏదైనా స్పెషల్ పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఈవినింగ్ పల్లకి సేవ ఉంటుంది. కాబట్టి ఇంకా ఆ పల్లకి సేవలో వచ్చి నేను పాల్గొంటానులే అని చెప్పారనమాట. సో మార్నింగ్ మటుకు నేను పిల్లలు అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. మార్నింగే కదా ఇంకా అభిషేకం అయితే జరుగుతుంది. గౌరీ సాధన సీధాస సదా హరిజయ గీజయనాద హృదయ మహదేరా. సో అలా అభిషేకం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీస్ అయితే చదువుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఎండకి ఇబ్బంది పడకుండా తాతయ్య అయితే పైన టెంట్ కట్టారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎండకి మాడిపోయే వాళ్ళం అనమాట. సో అక్కడ కూర్చొని ప్రశాంతంగా స్వామివారికి అభిషేకము, పూజ అన్ని నీట్గా చూసుకున్నాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్వామివారికి ఫైనల్లీ వడమాల, తమలపాకుల మాల, వడమాల అండ్ తులసి మాల అన్నీ వేసేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశాము. సో అదండి మా వెంచర్లో హనుమాన్ జయంతి ఇంత బాగా ప్రశాంతంగా అయితే జరిగింది. మీకు నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బై.